నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషకులకు స్వాగతం. నేను మీ లక్ష్మీనారాయణ శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 సంవత్సరం మరి మీ కుటుంబ సభ్యుల్లో అందరిలో మీ కుటుంబాల్లో ఆనందం వెళ్ళి విరియాలని మరి ఏఎన్ఎన్ కోరుకుంటుంది. ఇక ఎప్పట్లాగానే వార్తాపత్రికల వార్తా విశ్లేషణ చూద్దాం. ఇక మహాదినపత్రిక నుంచి ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో ముందుగా చూసుకుంటే ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్ చెప్పారని ప్రచురించారు. ఇక రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ మరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నట్టుగా 713 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా భట్టి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ హ్యాపీ న్యూ ఇయర్కి ఇది కూడా ఒక గుడ్ న్యూస్గా మనందరం కూడా భావించవచ్చు. ఇక హ్యాపీ న్యూ ఇయర్ న్యూజిలాండ్లో మొదలైన కేక పెట్టిన సంబరాలను కూడా ప్రచురించారు. ఎందుకంటే మనకు తెలుసు ముందు న్యూజిలాండ్ ఆక్లాండ్లో అటు సైడ్ మనకి న్యూ ఇయర్కి సంబంధించి ఫస్ట్ అక్కడే మనకి ప్రారంభమవుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఓవరాల్గా చూస్తే కొత్త ఆశలు ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి ఉత్సాహంగా అడుగువేస్తున్న ప్రజలందరికీ మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి, ఆయన కూడా మరి అందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది, అది కూడా ప్రచురించారు. ఇక చూద్దాం. తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పెండింగుల బిల్లులు విడుదల, 713 కోట్ల విడుదలకు భట్టి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్కు సంబంధించి 713 కోట్లు బుధవారం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డిసెంబర్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, జీపీఎఫ్ అడ్వాన్సులకు సంబంధించి పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. ఇవి దాదాపుగా 10,000 కోట్లకు చేరాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు మరి జూన్లో ఆందోళనకు సిద్ధమయ్యాయి. దీంతో ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మొదటిసారిగా జూన్ నెలాఖరులోగా 183 కోట్లు రిలీజ్ చేసింది. అనంతరం ఆగస్టు నుంచి 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మరి ఈ పెండింగ్ బిల్లుల వలన ఎంతోమంది మరి తాము ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే మరి తమ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి, కానీ ప్రభుత్వం అంతకుముందు తనకు రావాల్సిన డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. మరి ఈ రోజున మరి ప్రతి నెల దాదాపు 700 కోట్లు రిలీజ్ చేయటం అనేది మరి వాళ్ళ బకాయిలు తీర్చడం అనేది కూడా ఒక శుభ పరిణామంగా మరి మనం భావించాలి. దానికైతే శ్రీకారం చుట్టింది. మరి బట్టి విక్రమార్క దీని గురించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇక పట్నం పోరుకు సై, ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్, ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేసే ప్లాన్, ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. మరి మనకి తెలుసు ఉప ఎన్నికలు కొన్ని చోట్ల అయిపోయాయి, తర్వాత మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇప్పుడు పట్టణం పోరికి సై అంటున్నట్టుగా మరి జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇక ప్రతి పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు రావడానికి మరి సంసిద్ధతగా ఉన్నట్టుగా మనకి మరి తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ పోరుకు సై అంటుంది. స్కూళ్లకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. జనవరి చివరికల్లా అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు ఓటర్ జాబితా తయారీకి ఎస్సీసీ కసరత్తు చేయనుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మరి ఇవన్నీ కూడా ఓవరాల్గా 700 కోట్లు నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి చివరిలో పాలక వర్గాల గడువు ముగియనుంది. మరి ఈ రకంగా మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మరి అన్ని ఎన్నికల్లో విజయ డంకా మోగించింది. రానున్న ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ డంకా మోగించడానికి తాము కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. వచ్చే నెల
అంటే ఈ నెలాఖరికి మొత్తం ఎన్నికల కమిషన్ రెడీగా ఉండి మరి ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే విధంగా లోకల్ బాడీ ఎన్నికలు జరిగే విధంగా ఉండాలని ఎన్నికల కమిషన్కి అయితే ప్రభుత్వం సూచించింది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత హవా చూపిస్తుంది అనేది. మరి బీఆర్ఎస్ బీజేపీ తమ హవాని కొనసాగించగలుగుతాయా గతంలో లాగా, లేదంటే మరి సేమ్ పంచాయతీల్లో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ అంట బల్దియా విభజన కసరత్తు పూర్తి, మారిపోతున్న భాగ్యనగర్ చిత్రం, జనవరి 2న రానున్న స్పష్టత. మనకి తెలుసు భారతదేశంలోనే ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. మరి ఈ హైదరాబాద్ నగరం మరి తెలంగాణలో ఈ హైదరాబాద్ నగరం తెలంగాణకి భారతదేశానికి కూడా ఒక తలామానికంగా ఉన్న పరిస్థితి. మరి ఈ రోజున బల్దియా విభజన కసరత్తుగా పూర్తయిపోయింది. మరి ఈ హైదరాబాదు 3 కార్పొరేషన్లుగా కూడా అవ్వబోతుంది. తద్వారా పరిపాలనా సౌలభ్యం మరి ప్రజల కోసం మరింతగా విస్తరిస్తుంది. ఇక 3 కార్పొరేషన్లుగా ఉన్న హైదరాబాదు మరి మరింత పెద్ద సిటీగా కూడా మరి అవతరించనుంది. హైదరాబాద్ మహానగర పాలన సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన 2071 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఈ చారిత్రాత్మక విప్లవం నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అధికార స్పష్టంగా రానుంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి అనే 3 కొత్త కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర గుండెకాయ వంటి ప్రాంతాలను కలిగి ఉండనుంది. సికింద్రాబాద్, రాంగోపాల్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించి మొత్తం 150 డివిజన్లు ఏర్పాటు కానుంది. పాత బస్తీ, సెంట్రల్ హైదరాబాద్లోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోనికి వస్తాయి. కార్పొరేషన్ పరిధిలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, కొత్త కమిషనర్ల నియామకం ఏంటి అనేది కూడా దీని గురించి ఇంకా కూలంకుషంగా కూడా మరి రాశారు. మీరు ఏదైతే హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో దీన్ని మరింతగా విస్తరింపజేసేందుకు మరి 3 కార్పొరేషన్లుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ బల్దియా విభజన కసరత్తుకు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మరి భాగ్యనగరం ముఖ చిత్రం మరింత మారనుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా 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 గుడ్ న్యూస్. ఇది ఒక గ్రేట్గా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మరి దేశంలోనే అతిపెద్దగా మరి ఈ మహానగరం అవతరించబోతుంది అన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఇక రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో బీఆర్ఎస్ నూతన సంవత్సరంలో వ్యవసాయ, సాగునీటి రంగాలు గాడిన పడి అభివృద్ధి చెందాలని, తెలంగాణ రైతాంగం, మహిళలు, సకల జనులు సుఖ సంతోషాలతో జీవించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు చిత్తశుద్ధితో రాజీ లేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సరంలో రెట్టించిన పట్టుదలతో తమకు ప్రజలు అప్పగించిన బాధ్యత నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు. మరి రకంగా ప్రజలకు కేసీఆర్ మరి న్యూ ఇయర్ విషెస్ అయితే తెలియజేశారు. మరి ఈ సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. మనం కూడా కేసీఆర్కు మరి ఆయన పార్టీ కూడా బాగుండాలని మనందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఎవరైనా కూడా మరి అందరం బాగుండాలనే విషయాన్ని మనం కోరుకోవాలి. మరి అదేవిధంగా కేసీఆర్కు ఉపనేతలు థ్యాంక్స్ చెప్పినట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక మాజీ ముఖ్యమంత్రికి అయ్యప్ప ప్రసాదం అందించిన టీఆర్ఎస్వి కార్యదర్శి రాజ్ కుమార్ అని ఇవన్నీ కూడా ప్రచురించారు. ఓవరాల్గా మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఆయన ముందుకు సాగాలని చెప్పి మరి అందరికీ కూడా విషెస్ అయితే తెలియజేశారు. ఇక ఎవరి ప్రయోజనాల కోసం ఈ రోడ్డు నిర్మాణం అని చెప్పి ఒకటి ప్రచురించారు. 2025 199 అవినీతి కేసులు నమోదు, 273 మంది నిందితులను అరెస్టు చేసిన ఏసీబీ, అవినీతి ఫిర్యాదుల కోసం క్యూఆర్ కోడ్ సిస్టమ్ను ప్రారంభించిన ఏసీబీ. మరి ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్ని కేసులు నమోదవుతాయి ఏంటి అనేది కూడా మరి ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంటుంది. దానిలో భాగంగానే 2025లో 199 అవినీతి కేసులు. ఈ అవినీతి అనేది
లేకపోతే కదా మన భారతదేశం ముందుకు వెళ్ళేది, మన రాష్ట్రం ముందుకు వెళ్ళేది. కానీ ఈ అవినీతి అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇయర్ రౌండ్ యాప్లో తెలిపింది. మొత్తం కేసులో 157 ట్రాప్ కేసులు, వీటిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి 15 కేసులు, నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించి 26 ఇతర కేసులు కూడా ఏసీబీ నమోదు చేసింది. వీటిలో 34 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ సంవత్సరం అవినీతి ఆరోపణలపై ఏసీబీ 26 సాధారణ విచారణ నిర్వహించి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లతో సహా వివిధ కార్యాలయాల్లో 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం నుండి ప్రాసిక్యూషన్ కోసం 115 అనుమతి ఉత్తర్వులు పొందారు. తదనుగుణంగా ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఓవరాల్గా మరి ఎప్పుడైతే ఈ అవినీతి అనేది ఎప్పుడైతే ప్రజల్లో తగ్గుతుందో, మరి మెయిన్ ఈ ప్రభుత్వ అధికారులు తగ్గుతుందో, తద్వారా ప్రజలకి చాలా మంచి అయితే చేకూరుతుంది. కాబట్టి ఈ అవినీతికి సంబంధించి ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఉపేక్షించకూడదు. మరి అవినీతికి ఎవరైనా పాల్పడితే వారిని 100% శిక్షార్హులు చేసే విధంగా అయితే మరి మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక తదుపరి ఐబొమ్మ రవిది తెలివి పండుగలప్పుడే డ్రగ్స్ కేసులో నమోదా, మరి పన్ను ఎగ్గొట్టేందుకు సోదరికి లక్షల్లో డబ్బు పంపిన రవి. మరి ఐబొమ్మ రవి పైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ సినిమాల ద్వారా రవి 13.40 కోట్లు ఆర్జించినట్టుగా తెలిసింది. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో 90 లక్షలు తన సోదరికి పంపించినట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా కస్టడీ విచారణకు ఐబొమ్మ రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో విచారణ అధికారులపైకే గుడ్లు ఉరిమి చూసినట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా తనపై ఉన్న కేసులన్నీ తప్పుడువేనని రవి వాదించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐబొమ్మ, బప్ప వంటి పైరసీ వెబ్సైట్లు సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు మరి ఇమిడి రవి కస్టడీ డిసెంబర్ 29తో ముగిరింది. అనంతరం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే ఆ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 12 రోజుల కస్టడీలో రవి కేసులో కీలక అంశాలు బయటపెట్టారు పోలీసులు. సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేసినట్లుగా ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. రెండింటికి వేరువేరుగా ధర చెల్లించినట్లుగా సమాచారం. క్యామ్ కార్టర్ ప్రింట్కు ఒక ధర, హెచ్డి ప్రింట్కు మరో ధర చెల్లించినట్టు తెలిపారు. ఒక క్యామ్ కార్టర్ ప్రింట్ సినిమాకు $100, హెచ్డి ప్రింట్కు $200 చెల్లించినట్టు తెలిపారు. కాగా పైరసీ సినిమాల ద్వారా రవి బ్యాంకు ఖాతాలకు 13.40 కోట్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో దాదాపుగా 3 కోట్లు మాత్రమే పోలీసులు ఫ్రీజ్ అయితే చేయగలిగారు. సోదరికి డబ్బులు పంపిణీ, ప్రశ్నలు అడిగితే గుడ్లు విరిమి చూడటం. కస్టడీలో విచారణకు రవి పూర్తిగా సహకరించలేదని తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు ఐబొమ్మ రవి నిర్భయంగా సమాధానం చెప్పినట్లుగా సమాచారం. అయితే అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే ఉరిమి చూసినట్లుగా సమాచారం. అయితే విచారణ తర్వాత రవి మీడియాతో మాట్లాడాడు. తన మీద పెట్టిన కేసులన్నీ తప్పుడువే అని అన్నాడు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. పైరసీ మాత్రమే కాకుండా రవిపై ఫోర్జరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇటీవల ప్రహ్లాద్ పేరుతో రవి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అడిగితే అవి తన స్నేహితుడు అని చెప్పాడు. దీంతో బెంగళూరుకు చెందిన ప్రహ్లాద్ని పిలిపించి అతను ఎదుటే రవిని పోలీసులు ప్రశ్నలు అడిగారు. రవి తీసుకున్న పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ విషయం తనకేమీ తెలియదని, తన అనుమతి కూడా తీసుకోలేదని ప్రసాద్ పోలీసులకు చెప్పడం అయితే గమనార్హం. మనకు తెలుసు ఐబొమ్మ అనేది మరి ఎంతటి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదేలు చేసింది అని మనమైతే చెప్పొచ్చు. మరి అలాంటి ఐబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మరి విషయ సమాచారం రాబడతాక ఆయన మరి రిమాండ్కి కూడా తరలించారు. కొన్ని కస్టడీలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగితే ఆయన గుడ్లు ఉరిమి చూసినట్టుగా. కాకపోతే ఇవన్నీ నా మీద పెట్టిన ఫాల్స్ కేసు అని మీడియాతో మాట్లాడుతూ ఓ సందర్భాన ఆయన అయితే తెలిపారు. మీకెవరు చెప్పారు మనం చూసాం. ఈ 3 మాటలను అతను మాట్లాడిన పరిస్థితి. మరి పోలీసులు నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఏదన్నా ఉంటే నేను మరి కోర్టులోనే తేల్చుకుంటానని ఐబొమ్మ రవి చెప్పారు. అయితే మనకు తెలుసు ఐబొమ్మ రవికి మరి కొంతవరకు జనాల సపోర్ట్ కూడా లభించింది. కానీ రానున్న రోజుల్లో మరి ఐబొమ్మ రవి మరి కోర్టులో ఏం చెప్పుకుంటాడు, మరి కోర్టు ఎటువంటి శిక్ష అతనికి విధిస్తుంది అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదా.
అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది, అసలు ఈగల్ టీం లీగల్గా బాధ్యతలు నిర్వర్తిస్తుందా అని, ఈగల్ టీంలో కొందరు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్స్ పెడ్లర్తో రాజీ పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అని కూడా ఇక ప్రచురించారు. పండుగలు నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ కేసులు నమోదుకు పరిమితం అవుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిపిన డ్రగ్స్ కేసు విచారణ నివేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాటి డ్రగ్స్ కేసులో అనేక మంది బడా వ్యక్తుల పేర్లు, సినీ ప్రముఖులు ఉన్నారంటూ బండి సంజయ్ బాంబు పేల్చారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ళు అకున్ సబర్వాల్ టీం నాడు విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారుతో సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులు ఆనాడు అకున్ టీం ఎదుట వాంగ్మూలం ఇచ్చారని బండి సంజయ్ అయితే పేర్కొన్నారు. మరి ఇదైతే సరిగ్గా జరగట్లేదు, కేవలం పండగలప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని మరి మంత్రి బండి సంజయ్ అయితే ప్రశ్నించారు కేంద్ర మంత్రి. మరి దీనికి ఎటువంటి సమాధానం చెప్తారు పోలీసులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనం వేచి చూడాలి. ఇక ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి, జేసీ నాయకులను సత్కరించిన సబితా ఇందర్ రెడ్డి అని కూడా ఇక ప్రచురించారు. కొండగట్టు అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి అని కూడా ప్రచురించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కరీంనగర్ డీసీసీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పక్కా ప్రణాళిక మాస్టర్ ప్రకారం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన కొండగట్టు పర్యటన పురస్కరించుకొని బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని సూచించారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ద్వారా ప్రత్యేక పూజలు, అభివృద్ధి పనులు, శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసి కొండగట్టు అంజన్న మీ ఆరాధ్య దైవమని, ఈ దేవాలయానికి మీరు కొంత సాయం చేయాలని కోరడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్కు ప్రత్యేకంగా లేఖలు రాశారని తెలిపారు. దీంతో పాటుగా దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయడం ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించి దాదాపుగా 36 కోట్ల రూపాయలతో కొండగట్టు ఆలయానికి మంజూరు చేయించారు. 100 గదుల వసతి గృహంతో పాటు మాల విరమణ మండపం కట్టిస్తానని హామీ ఇచ్చారని, పనులు ప్రారంభించేందుకు ఈ నెల 3వ తేదీన పవన్ కళ్యాణ్ తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్తో కలిసి 100 గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో మనకి తెలుసు కొండగట్టు అంజన్న నన్ను చాలా కాపాడాడని, ఆయనకు విపరీతమైన భక్తి అని తనకు తాను ఎన్నోసార్లు మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గతంలో ఆయన ఒక 15 సంవత్సరాల క్రితం ఆయన అక్కడ ఉన్న టైంలో హై టెన్షన్ వైర్లు ఆయన నెత్తికి తగిలినప్పుడు, మరి ఆయన అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కాపాడింది కొండగట్టు అంజన్న అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్నోసార్లు నమ్మడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ కొండగట్టు అంజన్న సంబంధించి మాల విరమణకు సంబంధించి నేను ఎటువంటి పరిస్థితుల్లో చేస్తానని చెప్పడం ద్వారా తద్వారా ఆయన టీటీడీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క అభివృద్ధికి కొండగట్టు అంజన్న నిర్మాణ అభివృద్ధికి మరి మాల విరమణ గదుల నిర్మాణ 100 పడకల ఆల్మోస్ట్ 100 గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, పూర్తి స్థాయి ప్రణాళిక తీసుకురావాలని కూడా మరి ఆలోచిస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సుహృదమైన వాతావరణంలో 2 రాష్ట్రాలు కూడా మరి ఈ రకంగా ముందుకు వెళితే ప్రతి విషయంలో కూడా మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఒక రకంగా ఈ రకంగా ఒక అడుగు ముందుకేసి ఈ రకంగా ముందుకు వెళ్ళడం అనేది మరి మా దేవుడు, మీ దేవుడు, తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు ఎలాంటివి ఏమి ఉండవని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది. దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ఆయన అన్న మాట ప్రకారం మరి ఈ రకంగా కొండగట్టు అంజన్నకి మరి తమకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి జనవరి 3న పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడికి రానున్న సందర్భంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కలెక్టర్ కానీ అందరూ కానీ మరి అక్కడ పర్యవేక్షించడం అయితే జరిగింది. ఇక నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు ఎమ్మెల్యే
మాల్రెడ్డి రంగారెడ్డి అని కూడా ప్రచురించారు. మున్సిపల్ కమిషనర్ ఇది న్యాయమా అని ఈ ఆర్యవైశ్యులందరూ రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక అగ్రం పహాడ్ జాతర ఏర్పాటు త్వరగా పూర్తి చేయండి అని చెప్పి ప్రచురించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక షాద్ నగర్ ఇక పటిష్ట రక్షణ వలయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పారు. ఇక మున్సిపాలిటీలోని వార్డుల ఓటర్లను సవరించాలని కమిషనర్కు వినతిపత్రం అందించారు. మాజీ సర్పంచ్ గుర్రం కేశవులని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ఇక ప్రచురించారు. అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి ఎస్ఐ యుగంధర్ గౌడ్ మడికొండ పోలీస్ స్టేషన్లో వార్షికోత్సవ తనిఖీ అని, ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సహజమని, జిల్లా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కూడా మరి చెప్పారు. ఇక ఛత్రపతి శివాజీ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య, హిందుత్వానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబల్లి ప్రదీప్ రావు అయితే చెప్పారు. మరి వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బందర్పల్లి గ్రామంలో హిందువుల పరాక్రమానికి నిలువెత్తు రూపం ధర్మరక్షకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రివేళ పిరికి పందల్లా కాల్చి ధ్వంసం చేయడం హేయమైన చర్యగా బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబల్లి ప్రదీప్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎర్రబల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, దేశ ఆత్మగౌరవానికి హిందూ సంస్కృతికి ప్రతీక అన్నారు. అటువంటి మహానుభావుని విగ్రహం పైన దాడి చేయడం ద్వారా మరి కాంగ్రెస్ నాయకులు వారి సాంస్కృతిక వ్యతిరేకను, దేశభక్తిపై ఉన్న వారి కపట ప్రేమను మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. ఇక్కడ మనం ఒకటి ప్రదీప్ రావు గారు మనం ఒకటి ఆలోచించాలి. అక్కడ ఎవరు ధ్వంసం చేశారో తెలియదు, ఏంటో తెలియదు. కానీ మనం వేరే రాజకీయ పార్టీ మీద మరి అది అలా మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా అయిపోతుంది. ఛత్రపతి శివాజీ గారిని మీరు రాజకీయంగా వాడుకుంటున్నట్టుగా కూడా మరి ప్రజలు అనుకునే అవసరం ఉంది. అసలు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహం ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి. 100% డౌట్ లేదు. ఇది చాలా హేయమైన చర్య, పిరికి పందల చర్య. హిందువుల ఆరాధ్య దైవంగా ఉండే మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తారు. ఇంకొకళ్ళు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని అలా కాల్చటం, అలా చేయటం అనేది ముమ్మాటికి చేసిన వాళ్ళు తప్పు. మరి ఇక్కడ మీరు మాట్లాడిన మాటనైతే మరి దీన్ని మీరు దీన్ని చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు వారి సంస్కృతి వ్యతిరేకతను, దేశభక్తిపై ఉన్న వారి కపట ప్రేమను మరోసారి నిరూపించమైన వాడైతే కరెక్ట్ కాదు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మరి విగ్రహాన్ని తగలబెట్టిన వాళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం లేకుండా మరి మాట్లాడి మీరు ఎప్పుడైతే ఒక రాజకీయ స్టేట్మెంట్గా ఇస్తారో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని రాజకీయం చేయాలని అని మీరు చూస్తున్నారా అని బీజేపీ వైపే మరి 4 వేళ్ళు వెనక్కి చూపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏంటి మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలి. జరిగిన దాన్ని ఖండించాలి. ఎవరైతే దాన్ని చేశారో దాన్ని వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళు ఎవరైతే కాల్చారో. అంతేగాని మరి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మరి మన పరువు మనం తీసుకోకూడదని మరి అందరూ చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు? ఈ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని కాల్చింది ఎవరు? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? దీన్ని పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ అంటారా కాదంటారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని నగర మేయర్ గుండు సుధారాన్ని తెలిపారని కూడా ప్రచురించారు. ఇక మంత్రికి స్వాగతం పలికిన వరంగల్ జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల సంక్షేమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, సంఘాలది సవతి ప్రేమ, సర్కార్ది స్నేహ హస్తమని కూడా ఇక ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక మనకి తెలుసు సినీ ప్రియులందరూ కూడా ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. నయన్ చేతిలో గన్లు కదిరిందని యశ్ హీరోగా నటించిన తాజా చిత్రం టాక్సిక్ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఆమె రంగా అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక భారీ క్యాసినో బ్యాక్డ్రాప్లో మోడ్రన్ డ్రెస్లో గన్ పట్టుకుని పవర్ఫుల్ లుక్లో నయనతార ఎంతో స్టైలిష్గా కనబడటాన్ని మనమైతే చూస్తున్నామని కూడా ప్రచురించారు. ఇక
స్పిరిట్ ఏదైతే ఉందో దిమ్మ తిరిగేలా స్పిరిట్ ఫస్ట్ లుక్ ఉందని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ స్పిరిట్ ఈ పాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 1న రాత్రి 12 గంటలకు ఎక్స్ వేదికగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. వైల్డ్ లుక్లో ఉన్న ప్రభాస్ను చూసి ఫ్యాన్స్ మతిపోతుంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తృప్తి దిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ మరియు కాంచనా లాంటి సీనియర్ నటులైతే ఉన్నారు. మరి స్పిరిట్ నుంచి మనం ఈ లుక్ అయితే మనమైతే చూడొచ్చు. మరి రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలోనే స్పిరిట్ యొక్క ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో దీన్ని విడుదల చేయటం వాళ్ళ ఫ్యాన్స్లకి అభిమానులందరికీ కూడా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి సందీప్ రెడ్డి వంగ ఎంత పెద్ద డైరెక్టరో మనకి తెలుసు. మరి అతను చేశాడంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని మరి యానిమల్ కావచ్చు, గతంలో అర్జున్ రెడ్డి కావచ్చు, ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువైనా కూడా మరి ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఉన్న సినిమాలు. మరి ప్రభాస్ యొక్క కెపాసిటీ మనకు కూడా తెలుసు. మరి వచ్చే స్పిరిట్ మీద అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా మరి ఒక్క పోస్టర్తోనే వారి అభిమానుల యొక్క మతి పోయే విధంగా మరి ఒక డిజైన్ చేస్తూ వచ్చిన నిన్న న్యూ ఇయర్ సందర్భంగా వదిలిన లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక నయన్ విషయానికి వస్తే మనకి తెలుసు, నయన్ ఒక సీనియర్ హీరో పక్కన ఎవరన్నా చేయాలంటే ఈ రోజున నయనతార అనేది మనందరికీ తెలుసు. టాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్ అని తేడా ఏమీ లేదు, కోలీవుడ్ అని అన్ని వుడ్ల్లోకి వెళ్ళి మరి తన యొక్క ఏంటనేది, తన టాలెంట్ ఏంటనేది చూపిస్తే అయితే నయనతార మనకు తెలుసు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు అని చిరంజీవి గారి సినిమాతో మరి అందులో హీరోయిన్గా ఉంది. గతంలో అంతగా చిరంజీవి గారితో 2-3 సినిమాల్లో ఆవిడ నటించింది. మరి ఎక్కడ ఏదొచ్చినా కూడా వడిసి పట్టుకుని ముందుకు వెళ్తూ తన యాక్టింగ్ స్కిల్తో అందరినీ అదరగొట్టేస్తుంది నయనతార. మరి నయనతార అప్పుడు ఇంకో కొత్త మూవీ చేస్తుంది. నయన్ చేతిలో ఈ గన్ లుక్ అదిరిపోయిందని యస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి నయనతార ఈ మూవీతో మరింత ముందుకు వెళ్ళాలి, మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అప్రహసంగా తన జీవితాన్ని కొనసాగించాలని వాళ్ళ అభిమానులకు అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు చెప్పొచ్చు మరి ఈ రకంగా మరి సినిమా న్యూస్కు సంబంధించి కూడా మరి ఏంటనేది వాళ్ళ ఫ్యాన్స్ ఏంటనేది కూడా మనకి ఎంతవరకు వాళ్ళు హిట్ అవ్వాలి కోరుకుంటారో మనకు కూడా తెలుసు. ఓవరాల్గా అయితే ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం ఇవాళ విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ఓవరాల్గా మనకి ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, మరి చిన్న నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళందరూ కూడా 365 రోజులు అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు చక్కగా మరి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ మరి ముందుకు వెళ్ళారు. అందరూ రాజకీయ నాయకులు కూడా మరి తమ అభిమానులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వరకు అందరూ కూడా న్యూ ఇయర్ విషెస్ అయితే అందరికీ తెలియజేయడం జరిగింది. మరొక్కసారి ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా మరి ఏఎన్ఎన్ కూడా తెలియజేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్. ఇది వాటి వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.